హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బిగ్ యానిమల్స్ చూడటానికండి. సఫారీ వరల్డ్కి వెళ్తున్నాం, అంటే సఫారీ పార్క్ అనమాట. అంతకుముందే చిన్న చిన్నవి చూసాం, ఇప్పుడు పెద్ద యానిమల్స్ చూద్దాము. చాలా బాగుంటాయి, రండి. డైనోసార్లు వెజిటేరియన్ కదా అది ఇదన్న హిపోపోటమస్ కూడా అది కూడా వెజ్ చూడటానికి స్ట్రాంగ్ ఉంటాయి, బట్ అన్ని అవి కూడా అటాక్ చేస్తాయి. వాటర్లో ఉంటే కళ్ళు కనపడతాయి బయట, క్రొకడైల్ లాగా. దూరం ఉండాలి. ఇగో మీరు చూసుకో పేరు రైట్ సైడ్. కనీసం ఫోటో నువ్వు జీరాలు ఫీడ్ చేయాలంటే అనొచ్చు. వద్లే అరటికాయలు వస్తారు. ఎంత చదువుకుంటుంది? దిగినాయి అంట ముందెట్టుకొని. ఇట్లా అలా బ్యూటిఫుల్. దట్ రైట్ సైడ్ పైన చూడమ్మా, వెరైటీ ఉన్న బర్డ్. రైట్ అడవి ఎద్దులు కావాలి కదా. ఇక్కడ వచ్చేసరికి అన్ని యానిమల్స్ ఒకే దగ్గర తింటున్నాయండి. శాకాహారి కదా ఇవన్నీ కూడాను. నాకు చాలా వింతగా అనిపించింది. యానిమల్స్ అన్నీ మన దున్నలు, అంటే ఈ అడవి దున్నలును జింకలు కలిపి తింటున్నాయి. నేను ఇది ఎంత పడితే ఎప్పుడని చూసా కొమ్ములు. డాడీ చూడండి. ఓపెన్ గా కూర్చున్నాడు. ఇది వచ్చేసరికి లయన్ అండ్ టైగర్స్ ఏరియా. అయితే ఇక్కడైతే చాలా సేఫ్టీగా ఉంది, ఎందుకంటే వాళ్ళ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ జీప్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా ఓపెన్ గానే ఉన్నారండి. అసలు పక్కన గ్లాస్ కూడా వేసుకోలేదు దాంట్లో. ఎక్కడైతే యానిమల్స్ ఉన్నాయో ఆ ఏరియాలో జీపులు ఉన్నాయి అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా ఓపెన్గా చూస్తుంటే చాలా బాగుంది. చాలా క్లోజ్లో చూస్తున్నాము ఇవి అయితే మాత్రం. ఇవన్నీ బెంగాల్ టైగర్స్ అంటారు చూడండి, ఇవి కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ కూడా ఉన్నారండి వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎక్కడైతే ఆ ఏరియాలో చుట్టూ ఉన్నారనమాట. మనకి ఇక్కడైతే పర్మిషన్ లేదు. మన ఓన్ వెహికల్కి మనకి విండో కూడా ఓపెన్ చేయడానికి ఉండదు, గ్లాస్. అన్నీ కూడా రిస్ట్రిక్షన్ మీద మనం లోపలంతా ట్రావెల్ చేస్తున్నాం అనమాట.
క్యాట్ లైన్ పెద్దగా ఉంది అంతే. ఈ డియర్స్ కూడా అలా ఉన్నాయో స్పాటెడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది పార్క్ కాబట్టి ఇది యానిమల్స్ ఒకదాని మీద ఒకటి అటాక్ చేయవన్నమాట. లైన్స్ ఇటు రావటం కానీ ఏమి ఉండదు. దేనికి దాని సపరేట్ ఏరియాస్లో ఉంచారు. అందుకని ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాయి వాటి లైఫ్ని. బర్డ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అన్నమాట. ప్రతి చెట్టు నిండా బర్డ్స్ ఇక్కడ. ఆస్ట్రిచ్ బర్డ్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఇది అటాక్ చేస్తాయి అన్నమాట మనుషుల మీద. ఇది కొంచెం డేంజరస్. ఓకే అండి, ఎలా ఉంది జూ పార్క్? బాగుందా మీకు? యానిమల్స్ అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి. బర్డ్స్ అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మరి నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా నెక్స్ట్ వీడియోకి నోటిఫికేషన్ వస్తుందండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది నేను ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేశాననేది. ఓకే, థ్యాంక్ యూ.